Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Gospel according to John, chapter 14, verse 23. ఈ రోజు మన ధ్యానం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం నుండి తీసుకొనబడింది. If a man loves me, he will keep my words, and my Father will love him. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. In the earlier verses, అంతకు ముందు వచనాల్లో చూస్తే Judas, who is not Iscariot, asked an excellent question. ఇస్కరియోతు కానిటువంటి యూదా ఒక చాలా గొప్ప ప్రశ్న అడుగుతాడు. The idea of manifest is to reveal or to make a thing very plain. బయలుపరచట అనేటువంటి ఈ ప్రత్యక్షత ఇది ఎంతో సామాన్యమైనటువంటి రీతిలో మనం చూడవచ్చు. And it was not immediately apparent how in his departure Jesus could reveal himself to his disciples, not to the world at large. యేసు ప్రభువారు వెడలిపోతున్నటువంటి ఆ సంగతిని వెంటనే శిష్యులకి అంత స్పష్టంగా ఆయన చెప్పలేదు, లోకానికి కూడా అట్లాగే. And also in Matthew 24:30, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో Judas had heard Jesus teach that all the earth would see Messiah in his glory. యేసు ప్రభువారు చెప్పడం అంటే యూదా విన్నటువంటి సంగతి లోకమంతా కూడా మెస్సయాని తన మహిమలో చూస్తుంది అని. It was hard for him to understand. ఆయనకి ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండింది. Yeah, when Jesus spoke of revealing of himself to the world and the world will not see, he could not understand. యేసు ప్రభువారు తాను బయలుపరుచుకున్నటువంటి సంగతి లోకం గురించి చెప్పినప్పుడు లోకం దాన్ని అర్థం చేసుకోలేదంటే మరి ఈయన యూదాకి అది అర్థం కాలేదు. This Judas is called Judas of James. ఈ యూదాకి మరొక పేరు యాకోబు యొక్క యూదా అని కూడా పేరు. And that is in Luke 6:16 we can see. లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో మనం And చూడొచ్చు. Acts 1:13 also we can see. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా So చూడొచ్చు. in answering Judas, ఇప్పుడు యూదాకి ఆయన జవాబు చెప్తూ Jesus repeated the themes from the previous verses. యేసు ప్రభువారు అంత పూర్వం ఉన్న వచనాల్లో ఉన్నటువంటి అంశాలని మరలా చెప్తున్నాడు. Jesus would be revealed to and among the disciples through love, obedience and union with the Father and the Son. యేసు ప్రభువారు శిష్యులకు కనపరుచుకునే విధానము తండ్రితో తనకున్నటువంటి ఐక్యత, ప్రేమ, విధేయతగా ఆయనకు వాళ్ళు బయలుపరుచుకుంటున్నారు. These were not and are not primarily mystical or ecstatic experiences, ఇవి ఒక మర్మయుక్తమైనటువంటి సంగతులుగా కావవి, but real life lived out in the presence and the work of the Holy Spirit. కాబట్టి ఆ జీవితం వాస్తవికమైనటువంటి జీవితంలో అట్లాగే పరిశుద్ధాత్మ జరిగించిన కార్యం ద్వారా అది We బయలుపరచబడింది. all know the love is very personal. మనకు తెలుసు కదా, ప్రేమ అనేది ఇది వ్యక్తిగతమైనది. Jesus said, if anyone loves me, యేసు ప్రభువారు చెప్పారు, ఎవడైనాను నన్ను ప్రేమించిన యెడల. the love has a reverent regard for the teaching of Jesus. ప్రేమ అనేటువంటిది యేసు ప్రభువారి బోధల గురించి ఎంతో ఒక గౌరవాన్ని ఇచ్చేదిగా So ఉంటుంది. that's why Jesus said, if anybody loves me, he will keep my word. అందుకని యేసు ప్రభువారు చెప్పినట్టు ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొంటాడు. So when Jesus departs from his disciples, కాబట్టి యేసు ప్రభువారు శిష్యుల యొద్ద నుండి వెళ్ళిపోతున్నప్పుడు there will be significant changes, and this text makes a promise that despite this fact, the disciples will not be left alone. అక్కడ మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సూచన మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభువారు అంటే శిష్యులను విడిచి వెళ్ళిపోవడం అంటే శిష్యులు ఒంటరిగా ఉండిపోతారనేది కాదు. This is a promise that surely made a huge difference to those for whom Jesus' departure in both imminent and potentially confusing. యేసు ప్రభువారు వెంటనే వెళ్ళిపోతున్నాను అనేటువంటి సంగతి ప్రజలు చెప్పినప్పుడు అది వాళ్ళందరూ కూడా కొంత కలవరంగా ఉండినది. But this promise made a huge difference. కానీ ఈ వాగ్దానం అనేది చాలా గొప్ప వ్యత్యాసాన్ని తెచ్చింది. Part of that preparation included making sure all knew what was expected to his followers. ఈ సిద్ధపాటులో భాగంగా తను వెంబడించే వారందరూ కూడా అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉండినారో, ఊహిస్తూ ఉండినారో ఆ సంగతులు అక్కడ In చెప్తున్నారు. verse 23, 23వ వచనంలో Jesus states that loving him means obeying his teachings. యేసు ప్రభువారు నన్ను ప్రేమించుట అంటే నా ఆజ్ఞలు, నా మాటలు గైకొనుట అని వాళ్ళకి చెప్పినాడు. As a result of this obedience, ఈ విధేయతకి ఫలితంగా my Father will love them, నా తండ్రి వారిని ప్రేమిస్తాడు. and we will come to them and make our home with them. In verse 23, 23వ వచనం చదివితే మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం what చేసేదాం an అంటాడు. astonishing promise of his presence. చూడండి, తన సన్నిధి గురించి ఎంత ఆశ్చర్యపరిచే వాగ్దానం కదా. However, ఏదేమైనా we live in a world where people are more technologically connected than ever before. మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే ప్రజలు సాంకేతిక పరమైనటువంటి ఒకరితో ఒకరు అలాంటి పరిచయాలు ఎక్కువైనటువంటి ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. Technologically, all the people of the world are contacted together. సాంకేతిక పరంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ సంభాషణలో సంబంధంలోకి రాగలరు. Yeah, a person in India, and భారతదేశం even through net,
Suddenly he can have contact with a person in America, though he doesn't know. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు తెలియకపోయినా కానీ వెంటనే ఆయన కనెక్ట్ అయిపోతా ఉంటాడు. Technologically we are connected, but many times we seems still to be lonely. చూడండి, సాంకేతిక పరంగా అందరితో కూడా మనం అనుసంధానం అవుతున్నట్టు ఉందే గానీ తీరా చూస్తే ఆ ఒంటరితనం అనేది ఉండిపోతుంది. They are isolated physically. భౌతికంగా వీరేదో ఒంటరిగా ఉన్నట్టుగా ఉంటుంది. Maybe they may be connected in trans-dimensional modes of connection, in different ways of connections. They are connected, but practically, physically, they are apart. బహుశా వేరు విధానాల్లో వాళ్ళు వారితో కలుసుకొని సంభాషణ చేయొచ్చేమో, అనుసంధానం అవ్వచ్చేమో కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మనం భౌతికంగా మనం చూస్తే వాళ్ళు మరి ఒంటరితనమును భరించే పరిస్థితి చూస్తున్నాం. The electronic media is connecting the people, but it is not keeping them away from their lonely lives. ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఇవి ప్రజలని ఒకరితో ఒకరు కలపగలుగుతున్నాయేమో కానీ వారి యొక్క ఒంటరితనాన్ని దూరం చేయలేకపోతున్నాయి. Many are not pulled out of the isolation by electronic means. They are not pulled out of the isolation. చాలా మంది చూడండి, ఇంకా ఈ ఎలక్ట్రానిక్ ఈ మాధ్యమాలు ఉన్నా గానీ ఒంటరితనం నుండి వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. Feeling alone can be profoundly difficult thing to experience. ఇది ఒంటరితనాన్ని భరించడం, ఇది కూడా దాన్ని వ్యక్తపరచడం, ఈ అనుభవం వ్యక్తపరచడం కూడా చాలా కష్టమే. And this is what the disciples are likely to fear most, because we will be alone. ఇది శిష్యులు కూడా ఈ విధంగా తలంచేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మేము ఇంకా ఒంటరి వాళ్ళం We అయిపోతాం are కదా. isolated from our teacher, from our friend Jesus. మా బోధకుడు, మా స్నేహితుడు యేసు ప్రభువు నుండి మేము వేరైపోతున్నాం. All that they have done has been about being part of Jesus' life and journey. వాళ్ళు చేసింది అంతా కూడా యేసు ప్రభువు యొక్క జీవితము ఆ ప్రయాణంలో ఉన్నటువంటి భాగంగా ఉండింది. But Jesus promises, it means that they will not be alone. అయితే యేసు ప్రభువు వారు వాగ్దానం చేస్తున్నారు, అంటే అర్థం ఏమిటిది? వాళ్ళు ఒంటరిగా ఉండరు. He was preparing them for his absence. చూడండి, ఆయన లేనిటువంటి ఆ సమయాన్ని గురించి వీళ్ళని సిద్ధపరుస్తున్నాడు. Jesus has on several occasions been preparing the disciples for his departure. యేసు ప్రభువు అనేక సందర్భాల్లో ఆయన వెడలిపోతున్న ఆ సందర్భాన్ని వాళ్ళకి ఆయన జ్ఞాపకం చేసిన, He has సిద్ధపరిచాడు. not kept them in dark about this fact. ఈ సత్యాన్ని వాళ్ళకి మరుగు చేయలేదు ఆయన. So in verse 28 we can see, 28వ వచనంలో మనం చూడొచ్చు. but knowing he will be leaving them soon and understanding what that meant for them personally, or probably two different things. ఆయన వాళ్ళని విడిచి వెళ్ళిపోతున్నాడని సంగతి బహుశా వీళ్ళు అది అర్థం చేసుకోవడానికి ఈ రెండు విషయాలు కూడా చాలా కష్టమైనవిగా ఉన్నాయి. One is leaving them, ఒకటేమో వాళ్ళని విడిచి వెళ్ళిపోవడం, personally their condition. వ్యక్తిగతంగా వాళ్ళ పరిస్థితిని కూడా So చూస్తే into this reality of impending absence comes the Holy Spirit. కాబట్టి ఈ వాస్తవికతలో, అంటే ఆయనకి వెళ్ళిపోతున్నటువంటి ఈ వాస్తవికతలో అక్కడ పరిశుద్ధాత్మ వస్తున్నాడు. He will be the advocate ఆయన వారికి ఉత్తరవాదిగా ఉంటాడు. and sent by God Jesus' name to be present with the followers of Jesus. దేవుని చేత ఆయన పంపబడిన వాడుగా, అంటే యేసు ప్రభువుని వెంబడించేటువంటి ఆ శిష్యులకు కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. So this is the first time we read about the Holy Spirit and his presence. కాబట్టి ఇక్కడ ఈ పరిశుద్ధాత్మను గురించి, ఆయన సన్నిధిని గురించి మొదటిసారి మనం చదువుతున్నాం. So the advocate is the presence the disciples will need in order to love as they are called to love. కాబట్టి వారికి ఆ ఉత్తరవాది అనేది వాళ్ళకి అవసరత. వాళ్ళు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పినప్పుడు ఇది వాళ్ళకి అవసరమే ఉండేది. As they ought to love, and the Holy Spirit will help them. ఏ రీతిగా అయితే వాళ్ళు ప్రేమించవలసి ఉందో దానికి పరిశుద్ధాత్మ వాళ్ళకి సహాయం చేస్తారు. It will, as Jesus promises, be as if he is still with them. When the Holy Spirit is there, they can experience the presence of Jesus himself. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు యేసుప్రభు వారు చెప్పిన ప్రకారంగానే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు యేసుప్రభు వారు కూడా ఆయన సన్నిధి కూడా అక్కడ ఉంది. Additionally, the Spirit will serve as their teacher in Jesus' absence. ఇంకా అదనంగా మనం చెప్పాలంటే యేసుప్రభు వారు లేని సమయంలో పరిశుద్ధాత్మ వారికి ఆ పరిచయం చేస్తా ఉంటుంది. He will teach them as per verse 26. 26వ వచనం ప్రకారం బోధిస్తాడు. Jesus as a teacher has been a profound presence in the gospel message, and continuing this teaching, his teaching will be the Holy Spirit's or the advocate's role. యేసు ప్రభు వారు సువార్తలో ఆయన బోధకుడుగా బోధిస్తూ ఇప్పుడు ఆయన లేని సమయంలో కూడా పరిశుద్ధాత్మ బోధిస్తా ఉంటుంది. And the Holy Spirit is taking that advocate's role. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆ ఉత్తరవాదం యొక్క బాధ్యత పరిశుద్ధాత్మ తీసుకుంటుంది. Having a teacher who makes a difference in your life is an important thing. నీ జీవితంలో ఒక వ్యత్యాసాన్ని తీసుకొని వచ్చేయగలిగేటువంటి ఒక బోధకుడు ఉన్నట ఇది చాలా ప్రాముఖ్యమైనది. Countless stories have been told of teachers making an impact on a young person's life. యవనస్తుల జీవితంలో బోధకుల యొక్క ఎంత ప్రభావం ఉంటుందో దానికి ఎన్నో అనుభవాలు చెప్పుకోవచ్చు. So many examples are ఎన్నో there. ఉదాహరణలు ఉన్నాయి దానికి. Such great teachers have turned them around and helped them
to fulfill their potential and profound ways. గొప్ప గొప్ప బోధకులైన వారు వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తిని సామర్థ్యాలని వాళ్ళు తీసుకొని వచ్చి ఆ రీతిగా ఆ లోతైనటువంటి సత్యాలను వాళ్ళకి చూపించిన Yeah, వాళ్ళు ఉన్నారు. sometimes such teachers in our families, such a teacher can be their daddy or mummy or a teacher or a friend, etc. కొన్నిసార్లు మన గృహాల్లో కూడా అలాంటి బోధకులు ఒక తండ్రిగా ఒక తల్లిగా లేకపోతే ఇంకా ఒక పెద్దవాళ్ళు అట్లా వాళ్ళు ఉండొచ్చు. Now, ఇప్పుడు clearly such people may not be on the level of Jesus as a teacher and mentor. అయితే ఇట్లాంటి వారు అంటే యేసు ప్రభు వారి స్థాయి అంతగా వాళ్ళు మనకు బోధకులుగాను నాయకులుగా ఉండకపోవచ్చు. But all of us need someone present in our corner to embody the teacher and to represent the teacher who leads us to be our fullest selves. అయితే ప్రతి ఒక్కరికి కూడా మనల్ని ఈ రీతిగా పరిపూర్ణ స్థితికి తీసుకొని రాగలిగేటువంటి ఒక బోధకులు సహాయం అనేది అవసరం Yeah, they అవుతుంది. will be called as a teacher or a guide or a mentor, whatever you call. వాళ్ళు బోధకులు కానీ లేకపోతే మనకు నాయకులు కానీ మనల్ని నడిపించేవారు ఎవరైనా కావచ్చు. Jesus did that for his disciples. యేసు ప్రభు వారు ఈ పని శిష్యులకు చేసినాడు. He taught them in ways that lead them to leave their previous lives to follow him in ministry and to change the world in so many ways. పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిచర్యలో అనేక విధాలుగా లోకాన్ని వాళ్ళు మార్చగలిగేటువంటి విధానాలు వాళ్ళకి So నేర్పించారు. one of the profound movements in this passage comes from verse 27. ఈ భాగంలో 27వ వచనం నుండి ఒక చాలా లోతైనటువంటి ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. What verse 27 says, I am reading. 27వ వచనం ఏమని చెప్తుంది నేను చదువుతున్నాను. Peace I leave with you, my peace I give you. I do not give to you as the world gives. Do not let your hearts be troubled or do not be afraid. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. Peace is a commodity we sorely need in our world and is absent for too many people. They are not having peace. శాంతి సమాధానం అనేటువంటిది ఈ ప్రపంచంలో ప్రతి మానవునికి ఇది చాలా అవసరమైనటువంటిది. చాలా మందికి ఇది లేదు, ఈ నెమ్మది సమాధానం అనేది లేదు. But into this discourse about his absence, Jesus reassures the disciples who were rightly feeling fear about his departure. తాను లేనిటువంటి ఆ సమయంలో శిష్యులు గాని ఒక నిశ్చయత ఇస్తా ఉన్నాడు, నేను లేనప్పుడు మీరు ఇట్లా కలవరం పడకూడదు అని. And they will not be left alone and he bestows his peace on them. వారు ఒంటరిగా విడిచిపెట్టబడరు కానీ నా శాంతిని నా సమాధానాన్ని నేను మీకు ఇస్తానని చెప్పినాడు ఆయన. However, he does more than gently wish them peaceful lives, just not wishing them, but he gives them peace. ఏదేమని ఏదో నేను ఇస్తానని చెప్పడం కాదు కానీ ఆయన వాళ్ళకి ఇస్తున్నాడు. ఆయన మీరు ఆ రీతిగా ఉంటారని చెప్పలేదు, ఇస్తానంటున్నాడు ఆయన. When we go to a marriage, మనం వివాహానికి వెళ్ళినప్పుడు we will wish them, మనం వాళ్ళకి ఏదో శుభములు చెప్తాం, wish you successful married life. అంటే విజయవంతమైన వివాహ జీవితం ఉండాలి అని అట్లా శుభాలు We చెప్తాం. will wish them, that's all, but we cannot give them success. మనము శుభములు చెప్పి రాగలమే అట్లా కోరుకుంటామే కానీ మనము ఆ విజయాన్ని మనం ఇవ్వలేం. But when Jesus talks, కానీ యేసు ప్రభు he is మాట్లాడేటప్పుడు not telling that have a peaceful life. కాబట్టి మీరు శాంతియుతమైన జీవితము కలిగి ఉందరుగాక జీవించని చెప్పలేదు ఆయన. But what he is telling, ఏమని I చెప్తున్నాడు, take the responsibility of giving my peace to you. నా శాంతి నా సమాధానమును మీకు ఇచ్చేటువంటి ఈ బాధ్యత నేను So this is తీసుకుంటున్నాను. not a wish, but this is a gift. కాబట్టి ఈయన ఏదో ఊకే మాటలతో చెప్పింది కాదు కానీ అదొక వరముగా ఇస్తున్నాడు It ఆయన. is a gift of profound importance at this moment in this journey of Jesus and also the disciples. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క యాత్రలో శిష్యులకి ఈయన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. He must have known the turmoil they would face when he was gone. ఆయన లేనప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పినాడు ఆయన. And he does all he can to prepare them for the next part of the journey. ఆ తర్వాత ప్రయాణం కొరకు కావలసిన ఇవన్నీ కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. This is an important element in John's gospel. యోహాను సువార్తలో శాంతి సమాధానం అనేది ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. Like love, ప్రేమలాగా peace is a mark of true discipleship that is required of the disciples. సమాధానం కూడా ఒక నిజమైనటువంటి శిష్యుడికి ఉండవలసిన గుర్తులవి. Not only in those days, even today also. ఆ దినాల్లో మాత్రమే కాదు ఇప్పుడు ఈ దినాల్లో కూడా. This is not a passive peace, it is a very active peace. చూడండి, ఇది ఏదో ఆ పేరు కోసం ఒక శాంతిలా కాదు కానీ అది ఎంతో చురుకైనటువంటి క్రియాపూర్వకమైనదిగా ఉంటుంది. This peace is active, working towards in all multiple situations. ఈ సమాధానము అన్ని విషయాల్లో నానా రకమైన పరిస్థితులు అన్నిటిలో కూడా ఇది పని చేస్తా ఉంటుంది. And the spirit and the peace will propel the disciples and later the church into active discipleship and also mission. ఆత్మయు సమాధానమును సంఘము అలాగే శిష్యులైన వారు కూడా ఆ తదుపరి పరిచర్య కొరకై వాళ్ళని పురికొల్పి ప్రేరేపించేదిగా ఉంటుంది. The presence of this peace reminds me one of my favorite quotes in life. కాబట్టి ఈ శాంతి ఉండడం సమాధానం ఉండడం అనేది నాకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. Breathe in peace and breathe out love.
చూడండి, సమాధానంతో మనము ఊపిరి తీర్చుకోవడము, ప్రేమను అట్లా ఊపిరి వదలడం. And it is with the presence of this peace given by Lord Jesus Christ, and it will enable the disciples and us also to live a life of faithfulness. ఈ సమాధానం యేసుక్రీస్తు ప్రభువారు మనకి శిష్యులకు కూడా సమాధానం కలిగి మనం జీవించవలసింది అని చెప్తున్నారు. Into this moment we are called to preach a word about peace and presence. కాబట్టి ఇక్కడ మనము శాంతి గురించి, సమాధానం గురించి, ఆయన సన్నిధి గురించి మనం చెప్పవలసిన వారు. After this discourse, చూడండి, ఇది జరిగిన తర్వాత Jesus intended for the disciples to feel his peace and presence always. యేసు ప్రభువారు తన శిష్యులైన వారు సమాధానం కలిగి వాళ్ళు ఉండవలసిన, ఎల్లప్పుడూ కూడా ఆ స్థితిలో ఉండాలి అని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. How? ఎట్లా? Through the presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఉండటం వలన. It is continued teaching to come, and in the connectedness of the community of believers. Spirit will be in the midst of the believers, and he will be teaching us that Lord is going to come. కాబట్టి ఆత్మ విశ్వాసుల మధ్యలో ఉంటుంది, అది ప్రభు వస్తున్నాడని కూడా బోధిస్తూ ఉంటుంది. And may God help us this morning to enjoy this peace and his presence always. కాబట్టి ఈ యొక్క శాంతి, ఈ సమాధానాన్ని మనము ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ అనుభవిస్తూ ఉండలాగిన ఈ ఉదయకాలం దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. When we love him, మనం ఆయనను ప్రేమించినప్పుడు we will obey his word. ఆయన మాటకి మనం లోబడతాం. When we obey his word, ఆయన మాటలకి లోబడినప్పుడు the Father and the Son will abide with us in the form of the Holy Spirit. తండ్రి కుమారుడు కూడా పరిశుద్ధాత్మ రూపంలో మనలో మన యొద్ద నివాసం చేస్తారు. And he is giving peace as a gift. ఆయన మనకి సమాధానం ఒక వరముగా ఇస్తారు. He will be our comforter. ఆయన మన ఆదరణకర్తగా He will be ఉంటాడు. our teacher. ఆయన మనకు బోధకుడుగా He will be ఉంటాడు. our mentor and guide. ఆయన మనకు నాయకుడుగా, నడిపించేవాడుగా, మార్గదర్శకుడుగా ఉంటాడు. Nothing to worry. కాబట్టి దేనికి మనం చింత చేయవలసిన Child అవసరం లేదు. of God is not a lonely person. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కాదు. He can enjoy the presence of God. He can experience the peace of God daily. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానం అనుదినం కూడా అనుభవించుచూ ఉండగలడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక what తండ్రి, a good and great God art thou. ఎంత మంచి దేవుడో, గొప్ప దేవుడో. When thou were leaving thy disciples physically 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం శిష్యులను విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, oh, when they were filled with fear and confusion, వారెంతో భయము, కలవరంతో నిండి ఉన్నప్పుడు, thank thee, O Lord, for the wonderful promise of the Holy Spirit. ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి వందనం Lord, if చెల్లిస్తున్నాం. we love you, ప్రభువా, మేము మిమ్మల్ని we ప్రేమించినట్లా will obey thy commandment. మీ ఆజ్ఞలకు మేము లోబడతాం. When we obey thy commandment, నీ ఆజ్ఞకు లోబడినప్పుడు the Father and the Son will dwell with us. తండ్రి కుమారుడు మాతో నివాసం In the చేస్తారు. form of the Holy Spirit to comfort us, to guide us, to meet all our needs. పరిశుద్ధాత్మ రూపంలో మమ్మల్ని నడిపించడానికి, ఆదరించడానికి, మాకు అక్కర్లన్నీ కూడా తీర్చడానికి Lord, ఉంటాడు. in the troubled world, your peace will flood in our heart. కలవరంతో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ప్రభువా, నది వలె నీ సమాధానం మాలోనికి ప్రవహిస్తుంది. And you will be with us. దేవా, నీవు మాతో కూడా ఉంటావు. Oh, when the disciples were sailing in the boat on the troubled sea in the midst of the storm, శిష్యులు ప్రభువా ఎంతో కలవరంతో ఉన్నటువంటి ఆ సముద్రంలో తుఫాను మధ్య దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు Lord, you came to them. ప్రభువా, నువ్వు వారి యొద్దకు వచ్చినావు. So in the midst of storm, your presence is there. ప్రభువా, తుఫాను మధ్య మీ సన్నిధి అక్కడ ఉండినది. And you said, peace be unto you. మరి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినాడు. Presence and peace, what more will want? ప్రభువా, మీ సన్నిధి, మీ సమాధానం మాకు తోడుగా ఉంటే అంతకు మించి ఇంకేమి కావాలి. Throughout this day we may enjoy this. ఈ దినమంతా కూడా వీటిని మేము అనుభవించేవారుగా Throughout చేయండి. our lifetime we may enjoy. మా జీవిత కాలం అంతా కూడా వీటిని అనుభవించేవారుగా Bless చేయండి. our dear ones who are hearing this message and help them to experience your peace and presence. ఈ వర్తమానం వింటున్న వారిని ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి, మీ సమాధానం వాళ్ళను అనుభవించలాగిన చేయండి. Help us to love thee by obeying thy command. మీ ఆజ్ఞలకు లోబడుతూ మిమ్మల్ని ప్రేమించే వారముగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.